ప్రపంచమంతా కూడా జరుగుతున్న ఏకైక పండగ క్రిస్మస్ పండగ. ఏ పండగ? ఎందుకంటే ఒక ఊరిలో జరిగే పండగ మరొక ఊరిలో జరగవు. ఒక మండలంలో జరిగే పండగలు మరో మండలంలో జరగవు. ఒక జిల్లాలో జరిగే పండగ మరో జిల్లాలో జరగవు. ఒక రాష్ట్రంలో జరిగే పండగ మరో రాష్ట్రంలో జరగవు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతంలో జరిగేది ఒకే ఒక పండగ, క్రిస్మస్ పండగ. హల్లెలూయా. అందుకే దీనిని యూనివర్సల్ ఫెస్టివల్ అంటారు. విశ్వవ్యాప్తమైన పండగ ఏంటంటే క్రిస్మస్ ఒకటి. క్రిస్మస్ జరగని ఊరు, రాష్ట్రము, జిల్లా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత అద్భుతమైన పండగ క్రిస్మస్ పండగ. యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు ప్రతి మానవుని యొక్క పాప క్షమాపణ, రక్షణ భాగ్యము, పరలోక ప్రాప్తిని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి రావడమే క్రిస్మస్. హల్లెలూయా. ఇలాంటి క్రిస్మస్ పండగ రోజున ఎన్నో ప్రసంగాలు, సందేశాలు ఉన్నాయి. ఇప్పటికే మనం వింటూ ఉన్నాం. ఈ రోజు ఒక ప్రత్యేకమైన సందేశం విందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. లూకా 1:44. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో కేకలేస్తుంది. బా, ఎంత అద్భుతమైన మాట. ఏమిటి ఈ సందర్భం అంటే, ఎలిజబెతు గర్భవతిగా ఉంది. ఎలిజబెత్ గర్భములో యోహాను నెలల బిడ్డ. ఎన్ని నెలల బిడ్డ. అలాగనే మరియ కూడా కన్సీవ్ అయింది. మరియ గర్భంలో కూడా యేసు ప్రభు ఉన్నారు. వీరిద్దరు ఎదురుపడ్డారు. ఎదురుపడితేనే ఒకరొకరు ఏం చెప్పుకున్నారు? మీరా అల్లే ఏం చేసినారు? అది మీ చదవండి బైబిల్. ఒకరొకరు చెప్పు వందనాలు చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారు? దానికి పై వచ్చిన చదవండి. దానికి ముందేముంటది? మరియా ఎలిజబెత్ ఎదురైతే ఒకరొకరు వందనములు చెప్పుకున్నారు. వందనాలు చెప్పుకున్నారు. దేవుని బిడ్డలకు ఉండాల్సిన మొదటి లక్షణం అంటే చూస్తానే బాగున్నావా కాదు, ఏం చేయాలా? వందనములు చెప్పుకోవడం నేర్చుకోవాలి. అసలు నువ్వు క్రైస్తవుడు, దేవుని బిడ్డవు, రక్షించబడడానికి మొదటి గుర్తు ఏంటంటే ఎదురు పడగానే దేవుని బిడ్డలు వందనాలు చెప్పుకోవడం నేర్చుకోవాలి. విఐపి లాగా వస్తారు, విఐపి లాగా కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు. వీళ్ళు క్రైస్తవులు కాదు. అంటే నువ్వు ఎన్నేళ్ళ నుంచి దేవుని నమ్ముకునే మాకు అవసరం లే. నువ్వు దేవుని బిడ్డవడానికి కామన్ సెన్స్, కామన్ లక్షణం ఏంటంటే దేవుని బిడ్డ, సేవకుడు, విశ్వాసి అని తెలిసిన వెంటనే వందనములు చెప్పుకోవడము నేర్చుకోవాలి. ఓకే, వందనాలు చెప్పుకుంటానే మరియ గర్భంలో చిన్న బిడ్డ. యేసు ప్రభుకి యోహానికి ఎన్ని నెలలు తేడా? మొత్తులకి 6 నెలలు. ఎన్ని నెలలు? రాసి పెట్టుకోండి. ఇన్నేళ్ళ నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం. యోహానికి యేసు ప్రభుకు 6 నెలలు తేడా. 6 నెలలు యేసు ప్రభు చిన్నవారిగా గర్భంలో ఉన్నాడు. 6 నెలలు పెద్దవారిగా యోహాను గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. యోహాను గర్భంలోనే ఉన్నాడు అంటే నెలలే. అలాగని యేసు ప్రభు గర్భంలో ఉన్నాడు, నెలలే. ఇద్దరు చంటి బిడ్డలు కూడా కాదు, నెలలు బిడ్డలు. అయితే మరియా ఎలిజబెత్తో చెప్పిన వెంటనే గర్భములో ఉన్న యోహానంట ఏమైనాడు? గంతులు వేశాడంట. అసలు నెలల బిడ్డ ఎట్లా అర్థమైంది, ఎట్లా విన్నాడు? ఆనందంతో గంతులు వేశాడు. అందుకే కన్సీవ్ అయిన వెంటనే గర్భవతులుగా ఉండే తల్లు గుర్తు పెట్టుకొని పనికి మాలవి చూడాకండి, పనికి మాలవి వినాకండి, పనికి మాలవి మాట్లాడాకండి. ఎందుకంటే మీరు చూసేవి దైవికమైనవి, వినేవి దైవికమైనవి, మాట్లాడేవి దైవికమైనవి. బిడ్డ కూడా దైవికంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని మాటలు గర్భంలో నుంచి వినగా
యోహాను గంతులు గర్భములోనే గంతులు వేసి సంతోషపడినట. మనం ఆ పాట పాడతాం, దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎవరో చచ్చిపోయి ఆడ నుంచి వచ్చినట్టుంటారు. అంత దేవుని పాటలు పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే, వాక్యం చెప్తుంటే సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహం ఉండాల్సింది. మాడిపోయిన పెనాల మీద దోషేసిన మాడి దోషలాగా ఉండకూడదు. మాకు అర్థమైందే? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీ గుండెలో ఉన్నా నీ ముఖమున కళ్ళలో దైవిక సంతోషం ఉండాలి. హల్లెలూయా. అది క్రైస్తవ లక్షణం. గంతులు వేసండి. అందుకే ఫస్ట్ క్రిస్మస్ గురించి తెలుస్తానే సంతోషంతో గంతులు వేసింది ఎవరు? నెలల బిడ్డ. ఎవరు? ఏంది? బయటికి వచ్చినాక నెలలు కాదు, గర్భంలో ఉన్నప్పుడు నెలలు. ఈరోజు మన వాక్యం ఏంటంటే క్రిస్మస్ ఆనందం. చెప్పండి అందరూ. ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ ఎంతో ఆనందంగా చేసుకుంటారు. ఆయన పుట్టుక ఏం కలిగించింది? ఆనందాన్ని కలిగించింది. యేసు ప్రభు జననము, యేసు ప్రభు పుట్టుక సర్వ మానవాళికి ఆనందాన్ని కలిగించింది. వాక్యానికి ఉండాలి ఖచ్చితంగా. యేసు ప్రభు జననము ఆనందాన్ని కలిగించింది. క్రిస్మస్ అంటేనే ఆనందం. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో ఆనందం ఉండాలి. క్రిస్మస్ అంటే ఏంటి? ఆనందం. ఈ ఆనందం ఏ ఆనందము, ఎలాంటి ఆనందమో చూద్దాం. తింటే వచ్చే ఆనందం కాదు, తాగితే వచ్చే ఆనందం కాదు, అలాగే చూస్తే వచ్చే ఆనందం కాదు, వెళితే వచ్చే ఆనందం కాదు, టీవీ చూస్తే వచ్చే ఆనందం కాదు. ఈ ఆనందం మరి ఏ ఆనందము? యేసు ప్రభు పుట్టుక ఈ లోకానికి ఆనందాన్ని తీసుకొని వచ్చింది. ఆవేదనలో, ఆందోళనలో, కలవరములో ఉన్న మానవాళి జీవితాలలో క్రిస్మస్ ఆనందాన్ని తీసుకొని వచ్చింది. అందుకే క్రైస్తవ ముఖాలలో, కుటుంబాలలో, సంఘాలలో నిత్య ఆనందం ఉండాలి. ముఖాలు ఎప్పుడు వెలవెలకూడదు. ఎట్లుండాలా? కలకలలాడాలి. వెలవెలపోకూడదు. ఇందాక చెప్పిన మాడిపోతుంటాయి మొక్కలు కొన్ని. వెలవెలపోకూడదు. ఎలా ఉండాలా? అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ కు ఇంట్ల మీద లైట్ ఏమో దగదగ మెరుస్తుంటాయి, మొఖాలు మాత్రం బడబడ మాడిపోతాయి. మళ్ళీ చెప్పడం కూడా బలేస్తారు. చెప్పకుండా బాధ. ఆ మొక్కతో చెప్తే క్రిస్మస్ కాదు, సమాధి కాదు, ఈస్టర్ రోజు చెప్పినట్టు ఉంటుంది. అందుకే క్రిస్మస్ ఆనందాన్ని తీసుకొని వచ్చింది. ఈ ఆనందము ఎక్కడ ఉంది? తిండిలో ఆనందము లేదు, తాగడంలో ఆనందము లేదు, తిరగడంలో ఆనందం లేదు, చూడడంలో ఆనందం లేదు, ఆడడంలో ఆనందం లేదు, అనుభవించడంలో ఆనందం లేదు, ధనములో ఆనందం లేదు. ఈ క్రిస్మస్ ఆనందం అనేది డెకరేషన్ లో లేదు, క్రిస్మస్ ఆనందం అనేది చెట్టులో లేదు, క్రిస్మస్ ఆనందం అనేది బట్టల్లో లేదు, క్రిస్మస్ ఆనందం అనేది సున్నాలలో లేదు. క్రిస్మస్ ఆనందం ఎందులో ఉందో 3 విషయాలు చూద్దాం బైబిల్ నుంచి. నెంబర్ 1, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక. 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఏ ఆనందము? అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి సాగిలపడి. ఇంగ్లీష్ లో ఉంటది వర్షిప్. మొదటిగా గుర్తు పెట్టుకోండి, ఆనందం అనేది ఏదో తింటే ఆనందం, తాగితే ఆనందం, చూస్తే ఆనందం, తిరుగుతే ఆనందం, కట్టుకుంటే ఆనందం, లైట్ వేసుకుంటే ఆనందం, చెట్టు పెట్టుకుంటే ఆనందం, స్టార్ పెట్టుకుంటే ఆనందం కాదు. క్రిస్మస్ ఆనందం అనేది ఎక్కడుందంటే ఆరాధనలో ఉంది. ఎక్కడుంది? ఆరాధనలో ఆనందం ఉంది. యేసుని నమ్ముకోవడము, యేసుని ఆరాధించడంలో ఆనంది. ఒక కుటుంబం ఉంది, క్రిస్మస్ కు రారు వాళ్ళు చర్చికి, తెలుసా? క్రిస్మస్ కు రాదు, మళ్ళీ పుట్టు క్రైస్తవులు. ఏమో చర్చికి అంటే క్రిస్మస్ రోజు రాదు పాస్టయ్యా, ఏం చేస్తావు, గుడ్లు పెడతావు ఇంట్లో? కాదు, గుడ్లు పెట్టను, బంధువులను స్నేహితులు అందరిని పిలిచి వాళ్ళకి వంట చేసి పెడతా, నీకు దేవుడు కూడా పెడతాడు.
ఏంటిది కాదు అనకూడదు. క్రిస్మస్ రోజు ఎవడు పెట్టుకోలే నేను అన్నం, ఆరాధన ఎగ్గొట్టి, ప్రార్థన ఎగ్గొట్టి, చర్చ ఎగ్గొట్టి భోజనాలు పెట్టమని చెప్పిందా నిన్న? క్రిస్మస్ అయిపోయినాక మధ్యాహ్నం నుంచి రాత్రి పెట్టుకో, లేకపోతే క్రిస్మస్ ముందు రోజు పెట్టుకో. సెమీ క్రిస్మస్ అని పెట్టి బంధువులకు స్నేహితులకు పిలిచి మంచిగా పెట్టుకోవాలి, భోజనాలు ఇబ్బంది లేదు. ఆరాధన ఎగ్గొట్టి నేను బట్టలు షాపింగ్ రేనా ఏంది క్రిస్మస్ రోజేనా? ముందు రోజు అంతా ఏం చేస్తుంటవి? అందుకని క్రిస్మస్ ఆనందం అనేది దేనిలో ఉందంటే ఆరాధన. అందుకన్నారు దూరం తూర్పు దేశము 1000 కిలోమీటర్ల నుంచి సమయాన్ని, శక్తిని, బలాన్ని ఖర్చు పెట్టి జ్ఞానులు వచ్చారు. అందుకే జ్ఞానం అంటే చదువుతే వచ్చేది కాదు, ఆరాధిస్తే వచ్చేది వాళ్ళే జ్ఞానులు. కేవలం చదువుకునే వాళ్ళు కాదు జ్ఞానం. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుని పూజించడమే నిజమైన క్రిస్మస్. అది అందుకే క్రిస్మస్ ఆనందము దేనిలో కనప రావాలంటే ఆరాధనలో కనప రావాలి. సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. జ్ఞానులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? వాళ్ళ తలలు తెచ్చి యేసు ప్రభు కాళ్ళ దగ్గర పెట్టి ఆరాధన చేశారు. ఈ రోజు ఆరాధన చేసుకున్నాం, అందరము మోకరించుదాము, బాస్మట్లు వేసుకొని కూర్చోంటాం, ఆరాధన చేద్దాం, అందరు నిలబడతాము, ఒక నిమిషం మౌనవ్రతం పాటిస్తాం అన్నట్టు. ఇన్ని ఏళ్ళైతే ఆరాధన చేయడం రాదు. జ్ఞానులు వచ్చి తమ తలలు ప్రభు పాదాల దగ్గర పెట్టి, అయ్యా మా జ్ఞానము కాదు, మా ప్రాణాత్మ దేవునితో నిన్ను ఆరాధించు. క్రిస్మస్ ఆనందం ఎక్కడుందండి? అందుకే ఆదివారం ఆరాధనకు రండి, మంగళవారం స్త్రీల కూర కొడుకు రండి, శుక్రవారం ఉపవాస ప్రార్థన రండి. ఎందుకు చెప్పేది? మా పొద్దు ఒక మీరందరూ కూర్చొని భజన చేసుకోవడానికి కాదు. ఆరాధనలో నీ ఆవేదన, నీ ఆందోళన, నీ కలవరము తొలగి నీ జీవితంలో ఆనందం వెల్లవిరిసిపోతుంది. దేవునికి స్తోత్రం కాదు. ఆరాధన లేని భక్తే కాదు. అందుకే అన్నారు ఈ ఆరాధన ఏమిటంటే, మొదటిగా ఆనందం ఏమిటంటే క్రిస్మస్ ఆనందం ఎక్కడుంది? కట్టుకునే బట్టల్లో, తిండే పిండి వంటల్లో, వేసుకునే డెకరేషన్లలో కాదు. క్రిస్మస్ ఆనందం అనేది ఆరాధించడంలో. చూడండి, అత్యానందముతో దేవుని ఆరాధించారు. లైవ్ వస్తుంది కనుక కొన్ని చెప్పాలి. అందరూ ఈ సమయంలో ఆరాధన చేసుకుందాం, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దామని కొద్దిమంది చప్పట్లు కొడుతుంది. గట్టిగా స్తోత్రం చేద్దాం, ఊగుతాడు నోరు తెచ్చారు. ఇలా ఆరాధన. ఇంకా జీవితంలో ఆ ఆనందం, పరలోకానందము, పరవశించే ఆనందము ఎక్కడ వస్తుంది నీ జీవితంలో? దుఃఖంతోనే వస్తావు ఆరాధనకు, దుఃఖంతోనే వెళ్ళిపోతావు, బాధతోనే వస్తావు, మళ్ళీ బాధతోనే వెళ్ళిపోతావు, సమస్యతోనే వస్తావు, మళ్ళీ సమస్యతోనే పోతావు. వాటిని జయించే కృప ఆరాధనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అత్యానంద పరివృత్తులై ఆయన ఆరాధించి, ఎలా ఆరాధించారు? మా జ్ఞానము కంటే ఆయన గొప్పవాడని తెలుసుకొని ఆరాధన చేశారు. మన జీవితాలు గుర్తు పెట్టుకోండి, ఆరాధన అనేది సృష్టికి కాదు, సృష్టి ఆరాధన అంటే మనుషులకు చేసేది కాదు, మనుషులను చేసిన వాళ్ళకి చేసేది ఆరాధన. అది ఆరాధన. ఆ జ్ఞానులు తెలుసుకున్నారు, ఆ గొల్లలు తెలుసుకున్నారు. ఈరోజు మనం తెలుసుకున్నాం, కానీ ఆరాధన చేయాల్సి. ఆరాధన చదవండి, 36వ కీర్తన 8 వచ్చాను. 36వ కీర్తన 8 వచ్చాను. దేవుని ఆరాధించడంలో ఆనందం ఈ సృష్టిలో మరెక్కడ మనకు దొరకదు. నీ ఆనంద ప్రవాహంలోనిది. చూడండి, దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తుంటే వారి జీవితంలో దేవుడు ఏం తాపుతున్నాడంట? ఆనంద ప్రవాహము. గుండెలో ఆనందం పెళ్ళుబికి వచ్చేది, నదిలాగా ప్రవహిస్తుంది ఆరాధనలో. ఆనంద నిలయం దేవుని సన్నిధి. దేవాలయం అంటే ఆనంద నిలయం. వారమంతా రోజంతా కష్టపడి దేవుని సన్నిధికి వచ్చి
ఆయన ఆరాధించడం ద్వారా మన జీవితంలో ఆనందం కలుగు. సృష్టికర్తను ఆనందించాలి. నీ కొరకు జన్మించిన ఆయనను ఆరాధించాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనను ఆరాధించాలి. నీ కొరకు తిరిగి లేచిన ఆయన, మరలా రాబోతున్న ఆయనను ఆరాధిస్తే ఆ ఆరాధన ద్వారా నీ జీవితంలో ఆనందం. చూడండి, ఆయన సన్నిధిలో అంట, నీ ఆనంద ప్రవాహంలోనిది మాకు తాగించు. ఆరాధన చేస్తుంటే అంట దేవుడు మన నోటిలో ఏం పోస్తాడంట? ఆనంద ప్రవాహం. ఆ ప్రవాహంలో తేడాడిపోతా ఉంటాం. ఈ పిచ్చి మొక్కలకు కొంతమంది తెలియక, ఏం ఆరాధన అంత గట్టిగా చప్పట్లు కొట్టాలా, ఊగిపోవాలా అంటారు. తెలియదు పాపం, ఏం తెలియదు. సో ఆనందం ప్రవాహంలో ఉండేవానికి ఏం జరుగుతుందో తెలుసదే, తన్మయం అయిపోయినాడు, దేవుని ఆత్మలో లీనమైపోయినాడు. దావీదు అలాగే దేవుని ఆరాధిస్తుంటే వస్త్రములు కూడా లేవు ఒంటి మీద. భార్య ఏం చేసింది తెలుసా? హీనపరిచెను. ఏమనింది? ఆరాధన ఏం మౌనం చేసుకుంటే కుదరదా, గట్టి చప్పట్లు కొట్టాలా, ఒంటి మీద ఏమో చెడకుండా చూడాలా అంటే అనింది ఆమె కూడా. అంటే ఏం చేసింది? గర్భం మూసేసినాడు. దేవుడు ఏం చేసినాడు? ఆరాధన చేసేవాడిని ఎగతాళి చేశారు, గర్భం మూసేశాడు దేవుడు. అదొక శాపం. వాళ్ళు ఎట్లన్నా కానీ దేవునితో వాళ్ళు ఎట్లా ఆరాధన చేస్తున్నారు. నీకేం కింద వాళ్ళ దొల్లినారా పడింది, నీకు అవసరమా? వాళ్ళ ఆరాధన వాళ్ళది. ఎగతాళి చేసి నువ్వెందుకు శాపం తెచ్చుకుంటావు? ఆత్మతో ఆరాధన చేయాలి. ఒక ఉదాహరణ చెప్తాను. కరెంట్ ఉంది, కరెంట్ పట్టుకొని ఇట్లా ఫస్ట్ పెట్టింది అంటారా? పట్టుకుంటారు ఏమంటావు? ఎందుకు అట్లా కొనిపోతాం? మన శక్తి కంటే కరెంట్ శక్తి, మరి దేవుని శక్తి కరెంట్ కంటే ఎక్కువ కాదు. మరి ఆ శక్తిని నువ్వు అనుభవించేప్పుడు అటుంటావా? అన్వయంతో, గంతులేస్తూ, ఆనందంతో, ఆర్భాటంతో ఆరాధన చేయదు. చూడండి, ఎప్పుడైనా ఆరాధన కదలకుండా మెదలకుండా స్టాచ్యూ లాగా ఉండరు కదా, వాళ్ళ ఆత్మీయ లేదని అర్థం. అంతే మరి, ఇంకేంది మరి. యెషయా గ్రంథం 56:7. యెషయా గ్రంథం 56:7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెను. నా ప్రార్థనా మందిరం అక్కడ నా ప్రార్థనా మందిరములో. మందిరం అంటే దేవుడు ఎందుకు ఏర్పడే? ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించి, యోహాను సువార్తలో ఉంటది, ఆయన ఆరాధించువారు అట్టివారు కావాలి. ఎట్టివారు? ఆత్మతోను సత్యముతోను ఆరాధించినప్పుడు అంట వారిని నేను ఆనంద పెడతాను. వాళ్ళ బాధలు, దుఃఖము, వేదన, శోధన తొలగించి వారిని నేను ఆనంద పెడతాను. ఒక ఇంటికి పోయా, ఒక ఏం దయ్యం పట్టింది అనుకుంటే టీవీ ఎదురుగా పెట్టుకొని శ్రీదేవి కంపెనీ అంట చూసే వాళ్ళు అవుతాయి. పొరపాటు నెట్లో పట్టకరలేదు నా చేతిలో. ఎందుకు? ఆ ఆనందం చూసినంత సేపే ఉంటది. ఈ ఆనందం కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో అన్నిట్లో చెక్కు చెదరని ఆనందము ఆరాధనలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలగంగా. రెండో విషయం, క్రిస్మస్ ఆనందం అనేది బట్టల్లో లేదు. క్రిస్మస్ ఆనందం అనేది క్రిస్మస్ ట్రీలో లేదు. క్రిస్మస్ ఆనందం అనేది సున్నాలో లేదు. అంటే ఏమి పెట్టుకోకూడదని అర్థం కాదు, తెచ్చి పెట్టుకోండి, మనం కూడా తెద్దాం అంటే దాంట్లో మాత్రమే లేదు. అసలు ఆ నిజమైన క్రిస్మస్ ఆనందం ఆరాధనలో ఉంది. రెండోది లూకా సువార్త 1:48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. రెండవదిగా క్రిస్మస్ ఆనందం అనేది రక్షణలో ఉంది. దేంట్లో ఉంది? నువ్వేళ్ళ తరబడి చర్చికి వచ్చినా, ఎంత పాటలు పాడినా, ఎంత పెద్ద సంఘంలో పెద్దగా ఉన్నా, ఎన్ని ఏళ్ళ నుంచి ప్రార్థనకు వచ్చినా, చర్చికి వచ్చినా, చర్చి కార్యక్రమం పాల్గొన్నా, రక్షణ అనేది లేకపోతే, పాప క్షమాపణ అనేది లేకపోతే, మారు మనస్సు అనేది లేకపోతే, బాప్తిసపు అనుభవం అనేది లేకపోతే ఇక నీలో ఆనందము. అందుకే చూడండి ఎంత బాగా చెప్తుందో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు నిజమైన ఆనందము రక్షణ ద్వారానే వస్తుంది. దేహ రక్షణ కాదు. దేహాన్ని రక్షించుకోవడానికి బట్టలు కట్టుకుంటా ఉన్నాం మనము, ప్రాణాన్ని రక్షించుకోవడానికి మెడిసిన్, ఆహారం తింటున్నాం. కానీ ఇది దేహ రక్షణ కాదు, ప్రాణ రక్షణ కాదు. ఏ రక్షణ? ఆత్మ రక్షణ.
ఆత్మకు అగ్ని ఆరదు, పురుగు చావు. ఆత్మకు చావు లేదు. యుగ యుగాలు పరలోకంలో ఉండాలా, యుగ యుగాలు నరకము. ఆ ఆత్మను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టారు? యేసు అనగర్థము రక్షకుడు. ఏ రక్షకుడు? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టము. కనుక ఈరోజు చాలా మంది రక్షణ లేని వారుగా ఉన్నారు. రక్షణ పొంది కూడా కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా? ఆ రక్షణను ఏం చేయరు? కాపాడు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. హెబ్రీ పత్రిక ఏముంది తెలుసా? ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించు. అలాగే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మీ రక్షణను కొనసాగించనీయుడి. ఏమో చర్చికి రాలే, బాప్తిజం తీసుకున్నా, అయిపోయిందా? బిడ్డ పుట్టిల్లా, మంచోళ్ళు పడి ఇంకా వాళ్ళకి నీళ్ళు పోయి ఆకు, వాళ్ళకి అన్నం పెట్టాకు, పాలు పట్టే ఆకు. బిడ్డ పుడితే సరిపోదు, వాడు ఏం కావాలా? బిడ్డ పుడితే ఏం కావాలాడు? ఎదగాలా, పెద్దోడు కావాలా, ప్రయోజకుడు కావాలా. బాప్తిజం తీసుకుని చర్చికి ఎందుకయ్యా? క్రిస్మస్కి వచ్చా? బా ఈస్టర్ కూడా వచ్చా? గుడ్ ఫ్రైడే కూడా వచ్చా? నీకు కూడా సమాజ్ చేసేయాలి. అయితే క్రైస్తవం అనేది సీజనల్ భక్తి కాదు. క్రైస్తవం అనేది వీక్లీ భక్తి కాదు, ఎవ్రీడే భక్తి. దేవునికి స్తోత్రం కలంగా. ప్రతిరోజు చేసేది, ప్రతిరోజు నీ రక్షణను కాపాడుకుంటూ ముందు కొనసాగించు. అందుకే నా యోహాను మార్కు సువార్త 16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఈ సృష్టిలో అన్నిటికంటే విలువైంది ఆత్మ రక్షణ పొందాలా, రక్షణ కొనసాగి. రక్షణ ఏం కావాలా? ఎదగాల. పేతురు రాసిన 1:9 రక్షణ ఏం కావాలా? పాట పాడలేమ్మా. ఇప్పుడు వచ్చి సహోదరి గారు పాట పాడుతున్నారు, పెనుసుకుడు గారు వచ్చింది పాట పాడమని సిగ్గుపడుతుంటారు. పాట పాడమని ప్రార్థన చేస్తున్నా. ఎన్నేళ్ళైంది దేవుని నమ్ముకొని? 10 ఏళ్ళైంది. పాటరయ్యా ఎన్నేళ్ళైంది? ప్రార్థన చేసేది రాదు, పాట పాడేది రాదు, ఆరాధన చేసేది రాదు. కానీ ఎదగాలి, ఆత్మలో ఏం కావాలి? బిడ్డ అయితే పుట్టింది కానీ ఏం లేదు, ఎదుగుదల లేదు. మర గుజ్జులు. ఏ గుజ్జులు? బుర్ర ఉంది కానీ బుర్రలో ఏం లేదు, లేదు కనుక గట్టికి చెప్పిందామా? సారీ, ఉంది కనుక గట్టికి చెప్పింది. దేవునికి స్తోత్రం కనుక. అందుకే చెప్తున్నా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణం సర్వలోక రక్షకుడు. ఆయన పేరేం పేరు? ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక జాతిని, ఒక ఊరిని, ఒక దేశాన్ని రక్షించడానికి రాలే. ఆయన పెట్టిన పేరు ఏంటంటే సర్వలోక రక్షకుడు. సర్వలోకాన్ని పాప శాప జీవితం నుండి విడిపించి వారికి పరలోకం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించి పాపములు తీసివేయుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇండ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆత్మ రక్షణ, పాప క్షమాపణ ఇచ్చేవాళ్ళు. అందుకే ఆయన వచ్చారు. అందుకే ఆయన ఏమా పిల్లల్ని స్కూల్ మార్చినవే, ఇక్కడ చదువు చెప్పే దగ్గర వేరే. అలాగే మానవుడికి ఎన్నో ఇచ్చేయడానికి ఎంతో మంచివారు పుట్టారు, మహానుభావులు పుట్టారు, స్వామీజులు పుట్టారు, దైవాంశ సముద్రులు పిలువబడిన వారు పుట్టారు, ఎన్నో ఇచ్చారు ఈ లోకానికి. కానీ పాపమును క్షమించుటకు మనిషి కుమారుడికి మాత్రమే భూమి మీద. అందుకే అన్నిటికంటే ముఖ్యం ఆత్మ రక్షణ, పాప క్షమాపణ. కీర్తనలు 51:12. కీర్తనలు 51:12. నా రక్షణానందము నాకు మరలా పుట్టించు. చూడండి, దేవా నాకు ఈ లోకంలో టీవీ చూస్తే వచ్చే ఆనందం కాదు, పాటలు పాడితే లేకపోతే సినిమా చూస్తే వచ్చే ఆనందంగా, తింటే వచ్చే ఆనందం కాదు, నా రక్షణ ఆనందం నాకు కావాలి ప్రభు. దావీదుకు అన్ని ఉన్నాయి, ఏం పోయింది? రక్షణ ఆనందం లేదు. దావీదు ఏడుస్తున్నాడు. 51వ కీర్తన ఏడ్చి రాశారు. ఏడుస్తుంటే నాలాంటి వ్యక్తికి వెళ్ళి అడిగాడు, దావీదు ఎందుకు ఏడుస్తున్నావు? మీ భార్య ఏమైనా పుట్టింటికి వెళ్ళిందా? కాదు. బిడ్డలు ఏమైనా కొట్టారా? కాదు. అన్నమేనా లేదా? కాదు. మరి ఏ సమస్య? ఏమీ లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నాకు రక్షణ ఆనందము లేదు, నాకు రక్షణ ఆనందము కావాలి.
ఈరోజు ప్రతి ఒక్కరు క్రిస్మస్ అంటే అందరూ రక్షణ ఆనందం మళ్ళీ చెప్తున్నా, అందరూ రక్షణ పొందాలా, పొందిన వాళ్ళు ఇతరులను రక్షణకి నడిపించాలా. మన వాళ్ళు కొద్దిమంది ఎట్లుంటారు తెలుసా, ఆడిపోతాను అక్క పని ఉంది ఆడికి చచ్చిపోతానని చెప్పారు. ఇంకా కొద్దిమంది ఉంటారు, మా మీ ఊర్లో చచ్చిపోయారు ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరయ్యా. ఎందుకు వెళ్ళిపోయేది ఊరికి తెలియలేదు. ఎందుకు రాయచోట్లో అల్తాఫ్ కడమలో 50కి 2 చీరలు వచ్చావా, 50కి ఎన్ని చీరలు, ఎంతమంది ఎండ వేసుకుని పిలిచిపోతా అవుతుంది. 50కి 2 చీరలు అయితే 100 రూపాయలు ఆటో పెట్టుకుని 5 మందిని తీసుకోవాలి. పరలోకం ఇచ్చే, పాపక్షేమాపణ ఇచ్చే, సంతోషం ఇచ్చే, సమాధానం ఇచ్చే దేవుని దగ్గరికి నేను పోతాను, నువ్వు కూడా వచ్చావా అడగరు. అడిగితే ఛార్జీ లేదంటే నేను మెడాకి వచ్చాను. ఎట్టోళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ప్రభు. మళ్ళీ చెప్తున్నాను, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇతరులను రక్షణలోకి నడిపించాలా. నీవే లెక్క చెప్పుతావు, నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకో, నీ బంధువులు, నీ స్నేహితులను, నీ ఇంటి వారిని రక్షణ ఆనందంలోకి నడిపించాలి. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది రక్షణ, ఆత్మరక్షణ. దానిలోకి నడిపించుకోవాలి. అందుకే అక్కడ ఏమంటున్నాడు, నా రక్షణ ఆనందం నాకు చివరి మాట చెప్పుకొని ముగించు. చివరిగా క్రిస్మస్ ఆనందం అనేది ఎక్కడుందంటే ఆరాధనలో ఉంది, రక్షణలో ఉంది. మూడోదిగా లూకాసు సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. ఇంతకీ ఎందుకు ఆనందంతో గంతులు వేసినాడు? 1వ అధ్యాయం 10వ వచనం చదవాలి. ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపు వారిని తిప్పును. 1వ అధ్యాయం 79వ వచనం. 1వ అధ్యాయం 79వ వచనం. లూకా 1:79. ఓ శిశువా నీవు సర్వోన్నతమైన చాలు. మూడోదిగా ఆ శిశువు గర్భంలో ఎందుకు గంతులు వేసి ఆనందం చేశారంటే ఆ ప్రభు ఆ సర్వోన్నతునికి ప్రవక్తగా సేవ చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రకరంగా. మూడోదిగా క్రిస్మస్ ఆనందం ఎక్కడుందంటే సేవలో ఉంది. ఎక్కడుంది? దేవునికి సేవ చేయడంలో, దేవుని సేవలో పాల్గొన్నాం. మనం ఎవరము? సేవ చేయించుకునే వాళ్ళం. ఎవరు మనము? చైర్లు వేసేవాళ్ళం కాదు, చైర్లు వేయించుకునే వాళ్ళం. చేపలు పరిచేవాళ్ళం కాదు, చేపలు పరిపించుకునే వాళ్ళం. అన్నం వడ్డించేవాళ్ళం కాదు, అన్నము తిని ముద్దుడుచుకొని పాత్రలు కడిగే వాళ్ళం కాదు, పాత్రల్ని కడిగిన తర్వాత ఆటోలో పెట్టి పోండి అని చెప్పేవాళ్ళు. వీళ్ళంతా క్రైస్తవులు. మళ్ళా దేవుని సేవలో ఉన్న ఆనందం సృష్టిలో. అందుకే ఏమంటారు తెలుసా? నేను చేయు పని గొప్పది, నేను చేయు పని దేవుని సేవ చేయండి. జీవితం అంతా మీ పనులు, మీ కుటుంబ పనులు, లోకం పనులుగా దేవుని సేవలో పాలు పొందాలి. దేవుని సేవ ఏదైనా సేవే, ఆ సేవలో నువ్వు కూడా పాలు పొందాలి. అందుకే యేసుప్రభువు తెలుసా, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య. కొద్దిమంది చర్చలు గమనిస్తుంటారా, వచ్చి ఇటు తిరుగుతుంటారు. అంటే ఇంకా సాపలేదే, ఏడ్చి కూర్చున్నామని. ఈ లేదు, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చేయించుకునే వ్యక్తిగా ఉన్నావంటే నువ్వు దేవుని దృష్టిలో పనికిరావు. సేవ చేయడంలో పోటీ ఉండకూడదు. వాళ్ళు చేయకపోతే మనం చేయాలా, వాళ్ళు వేయనంత మాత్రం మనము వేయాలా. ఇవన్నీ సాతాను బుద్ధులు. ఏ బుద్ధులు? దేవుని బుద్ధి ఏంటంటే వాళ్ళతో నాకు అవసరం లేదు, ఒకరు చేశారా లేదా నాకు అవసరం లేదు, నేను చేసానా లేదా నాకు అవసరం, చాలా. ఎవరి దీవెన వారిదే. అందుకే చూడండి, గర్భంలోనే ఎందుకు ఆనందించాడంటే గర్భం నుంచి బయటకు వస్తే ఏం చేయబోతున్నాడు యోహాను? ఆయన సేవ చేయబోతున్నాడు. మా ఈరోజు కాలేజ్ కాడ మంత్రి గారు అందరికి 500 ఇచ్చినట్టు ఒక్కరి ఇళ్ళలో ఉన్నారు.
అమ్మా ఈరోజు చర్చి గారు పని ఉందంటే ఆడ కూడా ఒక్కరు ఉండరు. మంత్రి గారు 500 ఇస్తున్నారంటే ఇంట్లో ఎవరు ఉండరు. చర్చి గారు పని ఉందంటే చర్చి గారు ఎవరు ఉండరు, అందరూ ఇంట్లోనే ఉంటారు. ఇది ఎదుగుదల లేని విశ్వాసం లక్షణం. ఏ లక్షణం? ఎదుగుదల లేని విశ్వాసం. వీళ్ళంతా దేవుని సేవ అంటే తప్పించాలా, ఆరాటపడాలా, పరుగులెత్తాలా. దేవుని సేవలో ఎంత ఆనందం లేకపోతే మేము రైల్వే ఉద్యోగాలు వదిలేసి వచ్చినాం. దేవుని సేవలో ఆనందం లేకపోతే ఆస్తులన్నీ పక్కన పెట్టి అమ్మేసి ఎందుకు మందిరాలు కట్టించాము? మాకేం పొదువక కాదు, దాంట్లో ఎంత ఆనందం ఉంది, ఎంత సంతోషం ఉంది. ప్రభు కోసం నేను ఒక పని చేశాను, ప్రభు పనిలో నేను నా చెయ్యి విప్పాను, ప్రభు పనిలో నేను రాత్రి అంతా మేలుకున్నాను, అది చేశాను, ఇచ్చేసాను. ఎంత ఆనందం అది దేవుని పనిలో. దేవుని పనిలో ఉన్న ఆనందము అనుభవించాలి. ఎవరో చేస్తే ఆ పని మనం అనుభవిస్తున్నాం తప్ప మనం చేసి అనుభవించాలి. దేవుడు సిటీస్లలో చూస్తే విఐపీలు, ఇంజనీర్లు, డాక్టర్లు అందరికంటే ముందు వచ్చి దేవుని మందిరంలో సువార్త పనిలో అన్ని పనులు చేస్తాం. ఎంత బాగుంటుంది. అదే ఆనందం, దేవుని సేవలో ఆనందం. చదవండి, చదివారు కదా ఇందాక లూకా 1:79 చదివారు కదా. కనుక చాలు. కనుక మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలి, క్రిస్మస్ ఆనందం ఎక్కడ ఉంది ఈరోజు? ఎక్కడ ఉంది? మన పిండి వంటల్లో లేదు, మన బట్టల్లో లేదు, మన డెకరేషన్ లేదు, మన సున్నాలు అన్నాలలో లేదు. ఆరాధనలో ఉంది, రక్షణలో ఉంది, సేవ చేయడం. సేవ చేయడం. ఆ చిన్న చర్చినే మేము దిగుబడి కాదు, ఏదో 2 నిమిషాలు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ 3 సార్లు చేయలేయాలా? ఇప్పుడు ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం. మనం మాత్రం సేవకులుగా ఏం చేయాలా? అయితే మన దక్కే ఫలితం దేవుని దగ్గర ఉంటుంది. అందుకే సేవ చెయ్యండి. ఏళ్ళ తరబడి నేను ఇదే చెప్తున్నా, రేపు మీకు దేవుడు అడిగేది కూడా అదే. ఎంత నువ్వు మానవ సేవ చేసినా, ఎంత మానవ సేవ చేసినా, చాలా మంది ఏమంటే మానవ సేవయే పిచ్చి మానవరా, మాధవ సేవ చేస్తూ మానవ సేవ చేయాలి. అది చేస్తూ ఇది మనం పుట్టిన మనం సత్యం వరకు మానవ సేవ చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యము దేవుని సేవ. ఈరోజు చాలా సంఘాలలో ఎవరు ఎక్కువ ఉన్నారు? అయ్యా నేను చేస్తా పోటీ పడాలా. దేనికి? పాటలకు కాదు, ప్రార్థనకు కాదు, మైకులకు కాదు. అయ్యా నేను పని చేస్తాయా ఎప్పుడు వాళ్ళే అనాలా. అలగాల్సి ఆడగలగలా? పోటీ ఉండాల్సింది, అలగాల్సింది పని దగ్గర. దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసులు ఒక కుటుంబంలో ఉన్నారు, ఒక సంఘంలో ఉన్నారంటే అర్థము వాళ్ళ ఆత్మీయంగా చాలా ఎదిగిన వారు అని అర్థం. అందుకే యోహాను గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్భంలోనే ఆనందించాడు. ఎంత గొప్ప విషయం. దేవుని సేవలో ఆనందం ఉంది. ఏది చేసినా దేవుని సేవే, ప్రతిదీ దేవుని సేవ. దేవునికి సంబంధించింది మనం చేసే ప్రతి దేవుని సేవ భావించాలి. అందుకే చదవండి మళ్ళీ లూకా సువార్త 1:4. లూకా 1:4. నా గర్భములోని శిశువు ఆనందముతో. నిజమైన క్రిస్మస్ ఆనందం ఎందులో ఉందంటే నిజ దేవుని ఆరాధించడంలో ఉంది, నిజమైన ఆత్మ రక్షణ పొందడం ఉంది, దేవుని సేవ చేయడం. ఇలాంటి కృప దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మనందరికి అనుగ్రహించుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన. కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుందాం. అందరం ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యం మన జీవితాల్లో ఫలించినట్లుగా ప్రభా, నిజంగా క్రిస్మస్ ఆనందం అనేది రక్షణ పొందడంలో ఉంది నాయన. నిజంగా క్రిస్మస్ ఆనందం అనేది నాయన